చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియటం లేదని విమర్శించారు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి. జనసేన టీడీపీ సభకు స్పందన కరువైందన్నారు. ప్రభుత్వంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, చంద్రబాబు పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్న మిథున్ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో జనసేన టీడీపీ మొదటి జాబితా విడుదల చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో ఎక్కడ చూసినా అల్లర్లే, ఆ పార్టీ నేతలు అల్లర్లే చెలరేగినాయి. మరోవైపు మొదటి సభ వాళ్ళిద్దరూ సంయుక్తంగా జరిగిన మొదటి సభ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇంకోవైపు కాపు పెద్దలైన ముద్రగడ కానీ హరిరామ జోగి కానీ పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉత్తరాలు కూడా రాయడం జరిగింది. సార్, క్షేత్రస్థాయిలో ఎలా చూడొచ్చు? ఒకవైపు అభ్యర్థుల పరిస్థితి దారుణంగా ఉంది, ఎవరినైతే పెట్టుకున్నారో నిలబడి పరిస్థితులు ఉంది, ఇద్దరి మధ్య సయోధ్య అయితే లేదు. ఇంకోవైపు వాళ్ళు పెట్టుకున్న ఫస్ట్ సభ కూడా అటర్ ఫ్లాప్ అయింది. ఎలా చూడొచ్చు రాష్ట్రంలో? ఈరోజు జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీలు కేవలం టీవీల్లో కానీ పత్రికల్లో కానీ వాళ్ళ ప్రొజెక్షన్ ఉంది, కానీ క్షేత్రస్థాయిలో పబ్లిక్లో ఈరోజు ప్రజల మనసులో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళు లిస్టు ఇప్పటి వరకు కూడా వాళ్ళు క్యాండిడేట్స్ అనౌన్స్ చేయడానికి కూడా సాహసించడం లేదు. ఇప్పటి వరకు మీరు చూస్తే దాదాపు సగం సీట్ల పైన ఈరోజు ఏ అభ్యర్థి నిలబడతారో కూడా తెలియని పరిస్థితి ఉంది వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాలో. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏమో దాదాపు అన్ని సీట్లు కూడా నేను ఫైనలైజ్ చేశానని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు ఎవరికైతే లభించలేదో వాళ్ళే పార్టీ మారడం తప్పితే ఈరోజు ఎక్కడ కూడా డిస్పెన్స్ లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు కూడా ఏ సీట్లో జనసేన నిలబడుతుందో, ఏ సీట్లో టీడీపీ నిలబడుతుందో చెప్పలేని పరిస్థితి ఇంకా కూడా మనం వెస్ట్ ఈస్ట్ గోదావరిలో చూడడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాబో ఎలక్షన్స్, వచ్చే నెల జరిగే ఎలక్షన్స్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సాధిస్తుందని చెప్పి కూడా నేను తెలియదు. ఇక్కడ వ్యవస్థలను బెదిరిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి రాజమండ్రిలో నాయకులు అయితే వాలంటీర్కే డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పే పరిస్థితి. మీరు గవర్నమెంట్కి సాయం చేస్తున్నారు, మేము వస్తే మా కార్యకర్తలు ఊరుకునే పరిస్థితి లేదని నేరుగా బెదిరిస్తున్నారు. ఇటువంటి వాటికి మనకి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టి ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ప్రజలకు మంచి జరుగుతూ ఉంది. సో తెలుగుదేశం నాయకులకి వాలంటరీ వ్యవస్థని పెట్టే ప్రసక్తే లేదు. తెలుగుదేశం పొరపాటున ఏదన్నా ఈరోజు ప్రభుత్వంలో తేడా వస్తే మొట్టమొదటిగా నష్టపోయేది ప్రజలే. వాలంటరీ వ్యవస్థను తీసేస్తారు. మళ్ళీ కూడా ఇది వరకు జన్మభూమి కమిటీలు ఏ విధంగా ప్రజల్ని దోచేశాయో అదేవిధంగా వాళ్ళు ప్రజల మీద పడి దోచే పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఖచ్చితంగా అవకాశం రాదు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. సచివాలయ వ్యవస్థను అమ్మేశారు, తాకట్టు పెట్టారు. ఇలాంటి కథనాలు జనంలోకి తీసుకెళ్లి ఒక రకమైన అభద్రతా భావాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. వాటికి మనం ఏ సమాధానం? బాగా చంద్రబాబు నాయుడు గారు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, దారుణంగా మాట్లాడుతున్నారు. ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గౌరవంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి కానీ ఈరోజు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏకవచనంతో ఈరోజు దుర్భాషలాడే పరిస్థితి మనం కూడా చూస్తాం. ఇవన్నీ కూడా ఫ్రస్ట్రేట్ అయ్యి మాట్లాడుతున్నారు. ఇంకొక నెల ప్రజలు ఇవన్నీ కూడా భరించాలని చెప్పి కూడా నేను భావిస్తాను. వాళ్ళు పి గన్నవరం నియోజకవర్గానికి వచ్చారు, జనం రెస్పాన్స్, కార్యకర్తల రెస్పాన్స్ ఎలా? ఈరోజు పి గన్నవరంలో ముఖ్యమంత్రి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న విప్పర్తి వేణుగోపాల్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. చాలా మంచి వ్యక్తి. సో ఖచ్చితంగా ప్రజలు రెస్పాన్స్ చాలా బాగుంది. ప్రజలందరూ కూడా ఆయన గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదివరకు చూస్తే టీడీపీ అనౌన్స్ చేసిన క్యాండిడేట్ కూడా మళ్ళీ మార్చుకునే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా పి గన్నవరం నియోజకవర్గంలో విప్పర్తి వేణుగోపాల్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పి కూడా తెలియజేస్తారు. చంద్రబాబు ప్రస్తుతానికి అయితే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారండి. ప్రజలంతా ఈ ఫ్రస్ట్రేషన్ ఇంకొక నెల రోజులు భరించక తప్పదని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయం సాధిస్తారన్న విషయాన్ని మిథున్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు. పి గన్నవరం నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.